హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 6వ తరగతి 11th లెసన్ డూడు బసవన్న నేర్చుకుందాం. నోట్స్ అండ్ బిట్స్. ఫస్ట్ ఇక్కడ మనకి సన్నివేశ చిత్రం ఇవ్వడం జరిగింది కదండి. ఈ సన్నివేశ చిత్రంలో బిట్స్ ఏంటండి ప్రశ్నలు అనేది అడగడం జరిగిందంటే, పై సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తుంటాయి? చూడండి, ఏ పండుగ రోజు ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి. నెక్స్ట్, ఏ పండగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు? నెక్స్ట్, సంక్రాంతి పండగ రోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరు కనిపిస్తారు? ఇలా 3 ప్రశ్నలు వేయడం జరిగింది. దాని ఆన్సర్స్ చూసుకున్నట్లయితే, ఈ సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తుంటాయి అంటే సంక్రాంతి పండుగ రోజులలో పై సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు? సంక్రాంతి పండుగ రోజులలో సుమారు నెల రోజులు హరిదాసు మా ఇంటికి వస్తాడు. చూడండి, నెల రోజులంట. సంక్రాంతి పండుగ రోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరు కనిపిస్తారు? సంక్రాంతి పండుగ రోజులలో హరిదాసు గంగిరెద్దుల వాళ్ళు, పాములు నాడించేవాళ్ళు, పగటి వేసగాళ్ళు, చిలుక జ్యోతిష్యం చెప్పేవారు, సోదమ్మలు మొదలైన వారు వాళ్ళంతా మన ముంగిట కనిపిస్తారు. ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం బిట్లు చూసుకున్నట్లయితే, ఫస్ట్ బిట్టు, పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? ఏ ప్రక్రియకు చెందినదంటే ఇక్కడ అంటే ఇది బసవయ్య గంగిరెద్దులాట ఆడించే బసవయ్యకి సంబంధించిన జీవిత గాథ కాబట్టి ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే జీవిత చిత్రం అని చెప్పుకోవచ్చు. గంగిరెద్దుల వాళ్ళ యొక్క జీవిత చిత్రం అనేది ఇందులో చూపించడం జరిగింది. పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి గురించి చెప్పడం జరిగింది. చెప్పేందుకే ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? రావూరి భరద్వాజ. పాఠ్యాంశం ఉద్దేశ్యం ఏమిటి? పాఠ్యాంశం ఉద్దేశ్యం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఓకేనండి. నెక్స్ట్, మనం రచయిత ఎవరు? రావూరి భరద్వాజ గారు. రావూరి భరద్వాజ గారి కాలం 5/7/1927 జననం, 18/10/2013 అనేది ఆయన మరణం. ఈయన రాసిన తొలి కథ పేరు విమల. ఈయన రాసిన 37 కథా సంపుటాలలో 2 ఇచ్చారు మనకి. ఏంటి అంటే అపరిచితులు, కథాసాగరము అనే 2 కథా సంపుటాలు అనేవి ఇవ్వడం జరిగింది. మనకు బిట్టు కూడా ఒకటి ఇస్తారు. అది రావూరి భరద్వాజ గారి ఏ రచనకి సంబంధించినది అని ఇస్తారు. కింద కథా సంపుటమా, నవలనా, లేకపోతే పిల్లల కథనా అలా ఇస్తారనమాట. అందుకు మనకు ఆయన నవలలేంటి, కథా సంపుటాలేంటి, పిల్లల కథలేంటి అనేవి మనకు తెలియాలి. ఇది 2 ఇచ్చారు కథా సంపుటాలు. ఏంటి? అపరిచితులు, నెక్స్ట్ కథాసాగరం. ఈ 2 కూడా కథా సంపుటాలు. నెక్స్ట్ 43 పిల్లల కథలు కూడా రచించారు. అందులో 2 ఇచ్చారు. ఏంటి? పిల్లల కథల పుస్తకాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలు గుర్రము. ఈ 2 కూడా పిల్లల యొక్క కథల పుస్తకాలు. నెక్స్ట్ 17 నవలలను రచించారంట. ఎన్ని నవలలు అంటే 17 నవలలు రచించారు. అందులో 2 ఏంటంటే కరిమ్రింగిన వెలగపండు, నెక్స్ట్ జలప్రలయం. ఈ 2 కూడా కాజా. ఓకేనండి. అలా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కీవర్డ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. అవి నవలలు. నెక్స్ట్, పాకుడు రాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించినది. ఏ రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని బిట్ అనేది రావచ్చు. కాబట్టి పాకుడు రాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. నెక్స్ట్, ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే వ్యదార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకోబడింది. చూడండి, జీవన సమరం అనే వ్యదార్థ జీవుల యొక్క యథార్థ గాథలు, నిజమైన గాథలు అంటవి. యథార్థం అంటే నిజం కదా. పుస్తకం నుండి తీసుకుని రాబడింది. చూడండి, ఈ పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించబడింది అంటే జీవన సమరం.
ఓకేనండి. జీవన సమరం కూడా ఆయన రచనే, అదే గుర్తుపెట్టుకోవాలి ముందు. ఈ జీవన సమరం అనేది ఎక్కడొచ్చింది అనుకుంటాం మనం. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈయనకి లభించిన మరికొన్ని పురస్కారాలు ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం. నెక్స్ట్ జ్ఞానపీఠ లభించిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోకూడదు. ఆప్షన్స్లో ఈయనకి చందని పురస్కారం ఏది, ఈయనకి రాని పురస్కారం ఏది అని అడుగుతారు. అప్పుడు జ్ఞానపీఠని పెట్టేయడం, ఎందుకంటే ఇవి గుర్తుంటే తప్ప జ్ఞానపీఠ అనేది ఆల్రెడీ మనకి వచ్చేసింది, అది గుర్తుండకపోవచ్చు. గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. ఆంధ్రప్రదేశ్ అందించినటువంటి పురస్కారం ఏది అంటే కళారత్న. ఓకేనండి. చూడండి, కవి కోకిల, లేకపోతే కళా ప్రపూర్ణ, లేకపోతే పద్మభూషణ, పద్మవిభూషణ, ఇలా ఆప్షన్స్లు ఇస్తారు. మనకి కళారత్న అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది, లేదా బిట్ అనేది ఆంధ్రప్రదేశ్ అందించే పురస్కారాలు ఈ క్రింది వాటిలో ఏదైనా ఇస్తారు. అలా కూడా మనకి బిట్ రావచ్చు, సో గుర్తుపెట్టుకోవాలి. లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం. నెక్స్ట్ వన్, ఈ పాఠ్యాంశానికి సంబంధించిన బిట్లు చూసుకున్నట్లయితే డూడు బసవన్న పాట ఏంటి? ఈ పాట మనకి మధ్యలో ఏదైనా అడగచ్చు, లేకపోతే అడగచ్చు. కాబట్టి ఈ పాట అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రభువు గారికి దన్నం పెట్టు పాదం వంచి దన్నం పెట్టు, చాటడి గింజలు ఇస్తారంటూ చారెడు రూకలండి, ఇది నూకలే కానీ అక్కడ మనకి పాటలో రూకలు అని ఇచ్చారు. చారెడు రూకలు ఇస్తారంటూ డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న అలా ఇచ్చారు. చూడండి, ప్రభువు గారికి దన్నం పెట్టు పాదం వంచి దన్నం పెట్టు, చారెడు గింజలు ఇస్తారంటూ చాటడి గింజలు ఇస్తారంటూ చారెడు రూకలు ఇస్తారంటూ డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న అలా. నెక్స్ట్ వన్, నాగరికత రోజు రోజుకి పెరిగితే ఏమి జరుగుతుంది? కొత్త సంప్రదాయాలు కొత్త విలువలు వస్తాయి. ఓకేనండి, కొత్త సంప్రదాయాలు కొత్త విలువలు వస్తాయి. ఎలాంటి పాత ఆచారాలు కనుమరుగైనా బాధ అనిపించదు. ఎలాంటి పాత ఆచారాలు కనుమరుగైనా బాధ అనిపించదు అంటే బొత్తిగా ఆచరణకు పనికిరానివి, కాలంతో పాటు మారలేనివి, ప్రయోజనం లేనివి. ఈ మూడు కూడా ఆచారాలు కనుమరుగైనా పెద్దగా బాధ అనిపించదు. బొత్తిగా ఆచరణకు పనికిరానివి, కాలంతో పాటు మారలేనివి, ప్రయోజనం లేనివి. నెక్స్ట్, ఇలాంటి పాత ఆచారాల్లో కనుమరుగవుతున్నది ఏమిటి? గంగిరెద్దులాట. ఓకేనండి. పరమేశ్వరుడు దేని చేత గంగిరెద్దులాట ఆడించాడు? నంది చేత. గంగిరెద్దులాట ఎప్పుడు దేదీప్యమానంగా ఉండేది? అక్కడ దేదీప్యమానం అంటే ప్రకాశవంతం, గంగిరెద్దాట ఎప్పుడు దేదీప్యమానంగా ఉండేదంటే మహాచక్రవర్తులు, యవనరాజులు, నెక్స్ట్ రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో గంగిరెద్దాట దేదీప్యమానంగా ఉండేదంట. మహాచక్రవర్తులు, యవనరాజులు అండ్ రాజులు, ఈ ముగ్గురు కూడా దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో గంగిరెద్దులాట దేదీప్యమానంగా ఉండేది. ప్రారంభంలో గంగిరెద్దులాట ఎలా ఉండేది? రాను రాను అది ఎలా మారింది? ప్రారంభంలో గంగిరెద్దాట వినోద క్రీడగా ఉండేది. రాను రాను అది వృత్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆ వృత్తికి త్రిలోదకాలు ఇవ్వవలసి వచ్చిందని బసవయ్య అన్నాడు. త్రిలోదకాలు అనగా ఏమిటి? త్రిలోదకాలు అంటే వదిలివేయడం. ఓకేనండి. గతంలో ఉన్న పుస్తకాలను చూస్తే ఏం తెలుస్తుంది? రాకుమారులు రాకుమార్తెలు గంగిరెద్దాట చూసి ఆనందించినట్లు తెలుస్తుంది. ప్రతిదీ అంటే లెసన్లో ఉన్న ప్రతి బిట్టు కూడా కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగిందండి. ఒక్క బిట్టు కూడా ఇందులో మిస్ కాలేదు. ఓకేనండి. బసవయ్య వాళ్ళ కుటుంబంలో ఎన్నవవాడు? బసవయ్యది చాలా పెద్ద కుటుంబం. 6 అన్నదమ్ముల్లో బసవయ్య పెద్దవాడు. ఎంతమంది అండి? 6.
బసవయ్య తన తండ్రితో కలిసి ఎలా మెలకువలు నేర్చుకున్నారు? బసవయ్య తన తండ్రితో కలిసి ఎలా మెలకువలు నేర్చుకున్నాడు అంటే, తన తండ్రి బసవా అని కేక వేసి ఎద్దు చేత ఒక్కో మూలి చేయిస్తున్నప్పుడు బసవయ్య ఆ మూలికి అనుగుణంగా రాండోలు వాయించేవాడు. ఇదే జవాబు. తన తండ్రి బసవా అని కేక వేసి ఎద్దు చేత ఒక్కో మూలి చేయిస్తున్నప్పుడు బసవయ్య ఆ మూలికి అనుగుణంగా రాండోలు వాయించేవాడు. ఇక్కడ డోలుకి రాండోలుకి ఉన్న డిఫరెన్స్ అనేది చూసుకున్నట్లయితే, డోలు ఎలా వాయిస్తారు, రాండోలు ఎలా వాయిస్తారు? డోలు అంటే ఒక చేత్తో డోలును కర్రలను పట్టుకొని మరో చేతి వేళ్లతో వాయించాలంట. డోలుని ఎలా అంటే ఒక చేత్తో డోలును కర్రను పట్టుకొని మరో చేతి వేళ్లతో వాయించాలంట. నెక్స్ట్ రాండోలు ఎలా అంటే రెండు చేతులతో రెండు కర్రలను పట్టుకొని ఒక పుడకతో, అంటే పుడక అంటే కర్ర పుల్ల, ఒక పుడకతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరో కర్రతో రెండో వైపున వరుసలు వాయించాలి. చూడండి, ఇది ఎలా డిఫరెన్స్ అనేది చూసుకోండి. రాండోల్ అనేది ఒక కర్రతో డోలుని రాపాడుతూ ఇంకో కర్రతో వరుసలు వాయించాలంట. అదే డోలు అయితే ఒక చేతితో డోలును పట్టుకొని డోలును కర్రను ఒక చేతితో పట్టుకోవాలంట, మరో చేతి వేళ్లతో వాయిస్తారంట. కర్ర ఉండదు డోల్లో. రాండోల్లో కర్ర ఉంటుంది, కర్రతో వాయిస్తారు. కర్ర ఉండడం కాదు, కర్రతో వాయిస్తారు. బసవయ్య ఎవరెవరితో కలిసి గంగిరెద్దాటకు ఊరూరా తిరిగేవాడు? తన తండ్రి తన చిన్నాన్న. చూడండి, తన తండ్రి తన చిన్నాన్నతో కలిసి ఊరూరా తిరిగేవాడు. తన బాబాయి చిన్నాన్న శృతి పోస్తూ రాండోలు వాయించేవాడు. తన చిన్నాన్న రాండోలు వాయించేవాడంట. తండ్రి గంగిరెద్దును ఆడించేవాడు. బసవయ్య సన్నాయి వాయించేవాడు. గుర్తుపెట్టుకోండి, బసవయ్య ఏం చేసేవాడంటే రాండోలు వాయించేవాడని సిగట పెట్టేయొద్దు బిట్టు. బసవయ్య సన్నాయి వాయించేవాడు. అప్పుడు వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్నతో కలిసి ఊరూరా తిరిగేటప్పుడు బసవయ్య వారి ఇంట్లో అప్పట్లో ఏమి ఉండేది అంటే పెయ్యి దూడ ఉండేది. అది గొడ్డు మోతు గొడ్డు అనే వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే గొడ్డు మోతు అంటే సంతానం లేనిది, గొడ్డు అంటే పశువు. పెయ్యిదోడు ఉండేదంట. ఓకేనండి. నెక్స్ట్, గడి ఎక్కడ వేసేవాళ్ళు? గడి అంటే గంగిరెద్దాడే ప్రదేశము. అది ఎక్కడ వేసేవాళ్ళంటే పోలేరమ్మ గుడి దగ్గరో బొడ్డరాయి దగ్గరో వేసేవాళ్ళంట. పోలేరమ్మ గుడి దగ్గరో బొడ్డరాయి దగ్గరో వేసేవాళ్ళంట. గడి అంటే గంగిరెద్దాడే ప్రదేశము. ఇది అర్థాలు గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి అర్థం కూడా మనకి ఇంపార్టెంటే. పోలేరమ్మ గుడి దగ్గర లేదా బొడ్డరాయి దగ్గర వాళ్ళు గడి వేసేవారంట. నెక్స్ట్, బసవయ్య నాన్న ఎద్దు చేత ఏమి వేయించేవాడు అంటే మోలీలు వేయించేవాడు. మోలీలు. ఓకేనండి. మోలీలు అంటే తను ఎద్దు చేసేటటువంటి కొన్ని పనులు. ఎద్దు దేనికి అనుగుణంగా గెంతులు వేసేది? రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గెంతులు వేసేది. గంగిరెద్దుతో బసవయ్య నాన్న ఎలాంటి మోలీలు వేయించేవాడు? ఎద్దు ఎలాంటి పనులు చేసేది? చూడండి, ఎద్దు ఎన్ని పనులు చేసేదంటే ఎద్దు ముంగాళ్ళు వంచి ముందుకు నడుస్తుంది, వెనక్కి జరుగుతుంది, ఒంటికాళ్ళతో దండం పెడుతుంది. ఒంటికాళ్ళతో అంట. కాదు అవును అని తలతో సైగలు చేసేది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది. అలిగేది, కోపగించుకునేది, ఆనందంతో చిందులు వేసేది, కోపంతో కాలు దువ్వి తోకమట్ట ఎగబట్టి రంకెలు వేసేది. చూడండి, అలా ఇన్ని ఇచ్చారనమాట. ఇవన్నీ ఇచ్చారు, 8 ఇచ్చారు అక్కడ. బసవయ్య వాళ్ళకు గంగిరెద్దులు ఎలా వచ్చేవి? బసవయ్య వాళ్ళకి గంగిరెద్దులు ఎలా వచ్చేవి అంటే కొనేవాళ్ళ ఎవరిచ్చేవాళ్ళ అని. కొనేవారు కాదు. తప్పుడు సుడులున్న గిత్తల్ని, పొగరుమోతు వాటిని,
పోట్ల కోడెల్ని చూడండి, తప్పుడు సుడులున్న గిత్తల్ని, పొగరమోతు వాటిని, పోట్ల కోడల్ని వీటిని ప్రజలు గంగిరెద్దుల వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. అలా బసవయ్య వాళ్ళకి గంగిరెద్దులు వచ్చేవి. అయితే ఇలాంటి గంగిరెద్దుల్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకునేవాళ్ళు. ఇలా మార్చుకునే టైంలో ఒక్కో గిత్తను గంగిరెద్దుగా మార్చడానికి ఎన్నాళ్ళ సమయం పట్టేది అంటే 3 లేదా 4 మాసాలకు విద్యను నేర్చుకునేవి. ఒక్కో గిత్త అనేది 3 లేదా 4 మాసాలకి విద్య నేర్చుకుంటే మరో దానికి 7-8 మాసాలు కూడా పడుతుండేదంట. ఇలా 3-4 నెలలకి ఒకటి లేదా 7-8 నెలల వరకు కూడా ఒక్కొక్కటి నేర్చుకునేది కాదు. ఒక్కో ఊరిలో ఎన్ని రోజులు మకాం వేసేవాళ్ళు? 3 రోజులు. 3 రోజులు. అప్పట్లో ఊరిల్లో పోటీ పడి ఆడిస్తూ ఏమేమి ఇచ్చేవారు అంటే లేదా పంపించేవారు. పోటీపడి ఇలా గంగిరెద్దుని ఆడిస్తూ ఏం చేసేవాళ్ళంటే ఏమేమి ఇచ్చేవాళ్ళు అంటే పాత పంచెలు, చొక్కాలు, చీరలు, రవికలు మూటలు దొరికేవంట. గంగిరెద్దుకు మేత, దాన ఊరి వాళ్ళు పోటీ మీద పంపించేవాళ్ళు. గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ ఏ వాయిద్యాలు ఉంటాయి? డోలు, సన్నాయి, రాండోలు. బసవయ్య దేని ముఖం చూడలేదని ఎన్నాళ్ళయిందోనని బాధపడ్డాడు. దేని ముఖం చూడలేదని ఎన్నాళ్ళయిందో చూసి అని ఎందుకు బాధపడ్డాడు అంటే బస్తీ ముఖం. దేని ముఖం అంటే బస్తీ ముఖం చూడలేదని బాధపడ్డాడు. గంగిరెద్దుల వాళ్ళకి అప్పట్లో ఏమి ఇచ్చేవారు, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు అని బసవయ్య అన్నాడు. అప్పట్లో చాటలతో గింజలు పెట్టేవాళ్ళని, ఇప్పుడైతే చాటలతో గింజలు పెట్టేవాళ్ళంట. ఇప్పుడైతే 5 పైసలు 10 పైసలు వేసేస్తున్నారని, కుప్పిళ్ళతో గింజలు పెడేస్తున్నారని చెప్పాడు. చూడండి ఆ డిఫరెన్స్ అనేది. బసవయ్య ఏది తన ఊరు అని చెప్పాడు. పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరిగేవాడికి ఒక ఊరంటూ ఉంటే గడుస్తుందా బాబు? ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే నా ఊరు అని అన్నాడు. బసవయ్య తమ్ముళ్ళు ఎంతమంది? వారిప్పుడు ఏం చేస్తున్నారు అంటే బసవయ్యకి 5 తమ్ముళ్ళు కలరు. వాళ్ళు కూలి పనో నాళ్ళ పనో చేసుకుంటున్నారు అని బసవయ్య అన్నాడు. వాళ్ళ 6 అన్నతమ్ములు, వీడు బసవయ్య పెద్దవాడు అని చెప్పుకున్నాం కదండి. అందుకు బసవయ్య పిల్లలలో తనతో పాటు ఎవరు ఉండేవారు? బసవయ్యకు 5 పిల్లలు అని 5 పిల్లలండి బసవయ్యకు. ఆ 5 పిల్లలలో పెద్దవాడు తన 2వ తమ్ముడి దగ్గర ఉంటున్నాడట. మిగిలిన 4 తనతో పాటే ఊరూరా తిరుగుతున్నారట. ఓకేనండి. బసవయ్యతో పాటు గంగిరెద్దును నమ్ముకొని బతికేది ఎవరు? లింగమయ్య. ఎవరండి? లింగమయ్య. బసవయ్య ఆ ఒక్క పాయింట్ ఇచ్చారు కానీ లింగమయ్య ఎవరు ఏంటనేది మాత్రం మనకి ఇవ్వలేదు. బసవయ్య గంగిడోలును ఆప్యాయంగా నిమురుతూ ఏమని బాధపడ్డాడు? ఈ విద్య నాతోనే ఆఖరు సార్ అని బాధపడ్డాడు. ఈ విద్య నాతోనే ఆఖరు సార్ అని అన్నాడు. మనకి నెక్స్ట్ చదవండి ఆనందించండి అని గురి అనే కథని ఇవ్వడం జరిగింది కదా. ఈ గురి అనే కథలో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారంటే విక్రమసేనుడు అనే రాజు, విక్రమసేనుని యొక్క మంత్రి రాంభట్టు, నెక్స్ట్ సైన్యాధికారి లేడిపిల్ల. ఈ కథలో వీళ్ళనేది పాత్రధారులుగా కనిపించారు. నెక్స్ట్ విక్రమసేనుడు ఏ దేశానికి రాజు? విదర్భ. విక్రమసేనుడు వేటకి అడవికి ఎప్పుడు వెళ్ళేవాడు? విక్రమసేనుడికి వేట అంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి వేటాడేవాడు. విక్రమసేనుడు వేటకు ఎవరెవరిని తీసుకొని వెళ్ళాడు? తమ పరివారాన్ని మరియు తమ మంత్రి అయిన రాంభట్టుని కూడా తీసుకొని వెళ్ళేవాడు. ఎవరెవరినండి? తమ పరివారాన్ని మరియు తమ మంత్రి అయిన రాంభట్టుని తీసుకొని వెళ్ళాడు. నెక్స్ట్ విక్రమసేనుడు ఏ దిక్కునకు వేటకు వెళ్ళాడు? తూర్పు దిక్కునకు. విక్రమసేనుడు దేనికి గురి చూసి బాణం వదిలాడు? లేడి పిల్లకు. నెక్స్ట్ విక్రమసేనుడి బాణం ఎవరికి తగిలింది? లేడిపిల్లకు కొన్ని అంగుళాల దూరంలో ఉన్న చెట్టునకు తగిలింది. లేడిపిల్లకు కొన్ని అంగుళాల దూరంలో ఉన్న
చెట్టునకి తగిలింది. భలే గురి అంటూ అలవాటుగా చప్పట్లు కొట్టింది ఎవరు? సైన్యాధికారి. తన విక్రమసేనుడితో పాటు సైన్యాధికారి అంటే తన పరివారం అంతా వెళ్ళారు కదండి, సైన్యాధికారి కూడా అందులో ఉంటాడు. నెక్స్ట్ మంత్రి రాంభట్టు కూడా వెళ్ళారు కదండి. అందులో సైన్యాధికారి ఏమన్నారంటే విక్రమసేనుడి యొక్క గురిని చూసి, బ్లేడు పిల్లకి తగలబోయి చెట్టుకి తగిలేసింది కాబట్టి భలే గురి అంటూ అలవాటుగా చప్పట్లు కొట్టాడనమాట. కొట్టంగానే విక్రమసేనుడికి కోపం వస్తుంది కదా, ఎగతాళి చేశారని. నన్నే ఎగతాళి చేస్తావా, ఎంత ధైర్యం అంటూ విక్రమసేనుడు ఎవరిని చూసి కల్లెర చేశాడు? సైన్యాధికారిని. ఈ కథ మీకు తెలిస్తే మీరు బిట్ చేయగలరు, తెలియకపోతే చేయగలరా? చేయలేరు. అతడు ఎగతాళి అందుకే నేను చిన్నది మీకు వివరిస్తున్నాను అనమాట. అతడు ఎగతాళి చేయలేదు మహారాజా, నిజమే చెప్పాడు అని. ఈ మాటలు ఎవరివి అంటే మంత్రి అయిన రాంభట్టువి. అంటే ఎప్పుడైతే విక్రమసేనుడు అలా కోపంగా సైన్యాధికారి వైపు చూస్తాడో, సైన్యాధికారి మనసులో అనుకుంటాడు, అయ్యా నేను ఇలా అనేసాను పొరపాటున, మనసులో అనుకుంటాడు, నాకు ఇంకా శిక్ష ఖాయం, నేను ఇంకా అయిపోయినట్లే అనుకుంటాడు. అనుకునేసరికి భయపడుతున్న టైంలో రాంభట్టు సైన్యాధికారిని ఎలా రక్షించాలా అని ఇలా కవర్ చేస్తూ అంటాడు, అతడు ఎగతాళి చేయలేదు మహారాజా, నిజమే చెప్పాడు అని ఈ మాటలు అంటాడనమాట. అనేసరికి విక్రమసేనుడు సైన్యాధికారిపై ఉన్న కోపాన్ని తగ్గించి సంతోషంగా నవ్వేలా ఎవరు చేశారంటే రాంభట్టు చేశాడు. అలా అనేసి ఎలా కవర్ చేస్తాడంటే దాన్ని, మీరు లేడిపిల్ల చిన్నది కదా, మీరు చిన్న జంతువుల్ని వేటాడడం మీకు ఇష్టం ఉండదు, వాటిని భయపెట్టడానికి కోసం మీరు లేడిపిల్లను కొట్టకుండా చెట్టును కొట్టారు మహాప్రభు అని రాంభట్టు కవరింగ్ చేస్తాడు. కవరింగ్ చేసేసరికి విక్రమసేనుడు ఇంకా అవునా, నన్ను ఎంత గొప్పగా వీళ్ళు అర్థం చేసుకున్నారా, నేను లేడిపిల్లని చంపాలనే చేశాను కానీ చెట్టుకి తగిలేసింది, వీళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకున్నారా అని, మీరు చెట్టుకి కొట్టిన బాణం వలన లేడిపిల్ల భయపడుతూ వెళ్ళిపోయింది, అంటే చిన్న జంతువులను భయపెట్టడం కోసం మీరు ఇంత బాగా ట్రై చేస్తారా అని రాంభట్టు అనేసరికి విక్రమసేనుడు సంతోషపడిపోయి ఇంకా సైన్యాధికారిపై ఇంకా కోపం పెట్టుకోడనమాట, తగ్గిపోద్ది. ఇలా జరిగింది కదా. నెక్స్ట్ మీనింగ్స్ చూసుకుందాం, అర్థాలు. ప్రభువు అంటే పరిపాలకుడు, దన్నం అంటే దండం, కనుమరుగు అంటే నశించు, చందము అంటే విధము, ప్రభావం ప్రాచీనం అంటే పూర్వకాలం, పుడక అంటే పుల్ల, గొడ్డుమోదు అంటే సంతానము లేనిది, ముంగాళ్ళు ముందరికాళ్ళు, శుభ్రంగా అంటే శుభ్రంగా, సాధిక అంటే సారథ్య, మకాం అంటే నివాసం, ఉడకేసుకొని అంటే వండుకొని. నెక్స్ట్ ఉత్తరీయము పై బట్ట అంటే తువ్వాలు లేదా కండువా అని అర్థం. దాటిపోయింది వెళ్ళిపోయింది, గడి అంటే గంగిరెద్దాడే ప్రదేశం, దేదీప్యమానంగా ప్రకాశవంతంగా, ఘట్టం అంటే సంఘటన, త్రిలోదకాలు ఇవ్వడం అంటే వదిలివేయడం, గొడ్డు అంటే పశువు, చిందులు అంటే గంతులు, మాసం అంటే నెల, గంగిడోలు అంటే ఆవు మెడ దగ్గర మెత్తని చర్మం, క్రీడ ఆట. నెక్స్ట్ మనకి ఈ పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి గ్రామర్ అంతా చూసుకుందాం. మనకి ఇక్కడ భాషాంశాలు ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వన్ సొంత వాక్యాలు రాయమని ఇచ్చారండి. గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం వేసింది. మకాం అంటే నివాసం, అర్థం కదండి. మకాం అంటే అర్థం నివాసం, కాబట్టి దాన్ని ఉపయోగించి మనం ఎన్నైనా రాయొచ్చు. ఎలుకలు బొరియల్లో నివాసం ఉంటాయి ఇలా. నెక్స్ట్ రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడు ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆప్యాయంగా అంటే అర్థం వాత్సల్యం అని. వాత్సల్యం అంటే ప్రేమ అలా వస్తుంది అన్నమాట. మా ఉపాధ్యాయులు మమ్ము వాత్సల్యంతో చూస్తారు, ఎక్కువ మక్కువతో అని అర్థం. నెక్స్ట్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి.
అనుగుణంగా అంటే తగినట్లుగా, అనుగుణంగా అంటే తగినట్లుగా, ప్రశ్నకు తగినట్లు జవాబు ఉండాలి. ఇలా చూడండి. నెక్స్ట్ కనుమరుగు. కనుమరుగు అంటే నాశనము, కనిపించకుండా వెళ్ళిపోవడం, నాశనము అలా వస్తుంది. ఓకేనండి. లేదా అప్పట్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అనేవి కనుమరుగవుతున్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఇలా మనం ఎన్నైనా రాయొచ్చు. నెక్స్ట్ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు వెతికి రాయండి. నదుల్లో నీరు తీయగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది. ఉదకం నీరు, జలము అలా ఇచ్చారు కదండి. ఇందులో మనం కొన్ని రకాల వాక్యాలు అనేవి ఇచ్చారండి మనకి ఇక్కడ. ఇందులో 6 వాక్యాలు ఇచ్చారు. మీరు నాకు తెలిసి ఇది ఏ వాక్యం అనేది ఈజీగా గుర్తుపెట్టేస్తారని అనుకుంటున్నాను. నాయన వర్ధిల్లు. నెక్స్ట్ రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. సరోజ సద్విద్వా ప్రాప్తిరస్తు. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు. నీకు ఎల్లడెలా శుభం కలుగుగాక. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి రావచ్చును. ఇలా 6 వాక్యాలు ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వన్ నాయన వర్ధిల్లు అనేది ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్ అందులో ఆశీర్వచనమే కనిపించింది కాబట్టి. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. రెండవది రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనేది అనుమతి ఇచ్చారు కదా ఇంటికి వెళ్ళిపోవని, అది అనుమతివర్ధక వాక్యం. సరోజ సద్విద్వా ప్రాప్తిరస్తు అంటే ఇది ఒక ఆశీర్వచనంతో కూడుకున్నది కాబట్టి ఆశీర్వాదక వాక్యం. ఎల్విన్ నువ్వు పాఠశాలకి వెళ్ళవచ్చును, ఇది అనుమతి ఇచ్చారు కాబట్టి అనుమతివర్ధక వాక్యం. అందులో ఆశ్చర్యార్థకం ఉంది కదా అని ఆశీర్వాచక వాక్యం అని గట్టి పెట్టి వద్దండి. అందులో మీనింగ్ చూడండి. నీకు ఎల్లడెలా శుభం కలుగుగాక, 5వది నీకు ఎల్లడెలా శుభం కలుగుగాక అనేది ఆశీర్వచనం అనే ఆశీర్వంతో ఉంది కాబట్టి ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్ నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావచ్చును, ఇది పర్మిషన్, అనుమతితో ఉంది కాబట్టి అనుమతివర్ధక వాక్యం. నెక్స్ట్ జతపరచండి. నువ్వు పద్యం చదివావా, ఇది ఇందులో ఏంటండి ఉంది, నువ్వు పద్యం చదివావు, ప్రశ్న ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి అంటే అక్కడ వద్దు చెయ్యొద్దు అని చూడండి. నిషేధార్థక వాక్యానికి ఉండే ఇదేంటంటే కాదు, కూడదు, వద్దు, చెయ్యొద్దు, ఇలా నిషేధం, ఆ పని చేయవద్దు అని చెప్పేది ఏంటంటే నిషేధార్థక వాక్యం. ఇవన్నీ కూడా మీకు చేయమంటే నేను చేస్తానండి వీడియో. అల్లరి చేయకండి అనేది నిషేధార్థక వాక్యం. అబ్బో పువ్వు ఎంత బాగుందో అనేది ఏంటంటే అది అబ్బో పువ్వు ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థక వాక్యం. ఎంత ఆశ్చర్యంతోనో అంటాం కదా పువ్వు ఎంత బాగుందో అని, అది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక, ఇందులో ఆశీర్వచనం ఉంది కాబట్టి ఆశీర్వాదక వాక్యం. ఓకే అండి, ఓవర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.